गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिमाधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे हयग्रीवमुपास्महे। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम् नमामि शङ्करं लोकशङ्करं। स्फुरदिन्दविकासमन्दहासां स्फुरदिन्दीवर लोचनाभिरामाम् अरविन्दसमानसुन्दरास्याम् अरविन्दासन सुन्दरीम् उपासे। शारदा शारदाम्भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदा अस्माकं सन्निधिं क्रियातु। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। साधनाध्याये द्वितीय पादे परमात्मनः अत्र सूत्रे गतदिने परमात्मनः अत्र सेतुः इति अत्र उच्यते। परमात्मनः सेतुः अत्र उच्यते। सेतुः अर्थात् परमात्मनः उन्मानः इति अर्थः। परमात्मः उन्मानः परिमाणः इति अत्र अर्थः। उन्मानः इति परिमाणः इति अर्थः। अत्र वचनं सेतुं तीर्त्वा इत्यादि वचनेषु परमात्मनः सेतुः इव अत्र उच्यते। परमात्मनः सेतु इव उच्यते। अपि च ब्रह्मणा च चतुष्पाद अष्टात् फलं षोडशकलम् इति छान्दोग्योपनिषत् वचने अत्र सत्यकामजाबालवृत्तान्त कथन इति अर्थे परमात्मनः षोडशकला प्रपूर्णः इति अत्र उच्यते। अत्र एषः परब्रह्मणः अन्तः आदित्ये। अत्र वचनेषु अन्तः आदित्यः इति अन्तः अक्षिणी पुरुषः इति द्वे विधौ अत्र वर्तते। तस्मात् कारणेन ब्रह्मणा द्विविधम् अत्र अर्थात् भवति सम्भवति। इति अत्र कथं भवति अत्र इति पूर्वपक्षः। ब्रह्मणः एकमेव द्वितीयं ब्रह्म इति अत्र वचनं। किन्तु अत्र द्वे ब्रह्मणो अत्र अस्ति। ఇక్కడ ఏం చెప్పుకుంటూ వస్తున్నారనంటే నిన్నటి దాన్ని చెప్పుకుంటూ దాన్ని కూడా బ్రహ్మము రెండు రెండు అని చెప్పుకుంటూ వచ్చారు. వచ్చినటువంటి దాన్ని నిన్న మనం చెప్పుకున్నటువంటి వాటిల్లో కూడా వాటిని గురించి కూడా వివరంగా చెప్పుకుంటూ వచ్చారు. బ్రహ్మం అనేటువంటిది ఒకటేనండి, ఉపాసన కోసము అని అర్థం చెప్పారు. ఉపాసన కోసం, ఈ ఉపాసన కోసం అనేటువంటిది ఏమిటంటే మూడు రకములైనటువంటి వాళ్ళు ఉంటారు. ఈ మూడు రకములైనటువంటి సామాన్యులు, మందబుద్ధులు, అలానే ఉత్తములు ఉంటారు. అటువంటప్పుడు ఈ సామాన్యుల కోసము, మందబుద్ధుల కోసము ఇలా వివరంగా చెప్పామండి అని చెప్పారు. నిన్నటి వరకు అది చెప్పింది. ఇప్పుడు ఇవాళ ఉన్నటువంటి సూత్రంలో 352వ సూత్రంలో ఇక వివరణ బ్రహ్మము ఒక్కటే అని చెప్పటానికి ఎలా వివరిస్తున్నారో చెప్పుకోండి. ఇది చాలా ముఖ్యమైనటువంటిది. ఎందుకంటే బ్రహ్మము ఒక్కటే అనేటువంటి మాట అందరికీ తెలిసినటువంటిది. కానీ ఇట్లా పూర్వపక్షాలు వేస్తే అప్పుడేం చెబుతాము, మరి బ్రహ్మము ఒక్కటే అనేటువంటి దానికి ఇప్పుడు చెబుతున్నారు. ఎట్లా వివరంగా చెబుతున్నారు. 352లో స్థాన విశేషాత్ ప్రకాశాదివత్. స్థాన విశేషాత్ ప్రకాశాదివత్. ప్రకాశాదివత్ అంటే ప్రకాశము, ఆకాశము మొదలైన. ప్రకాశం అంటే కాంతి, ఆకాశము మనకు కనబడుతున్నటువంటి ఆకాశం పైన ఉన్నది. ప్రకాశము అనేటువంటిది కాంతి. ఈ రెండు విశేషాలు. ఈ రెండు స్థాన విశేషాత్.
ఇవి స్థానములను పొందినప్పుడు ఒక విశేషమైనటువంటి దాన్ని కూడా మనకు అర్థమవుతూ ఉంటుంది. అందువలన బ్రహ్మము వేరు వేరు అని అంటున్నారు కదా, కాదు. బ్రహ్మమునకు నానాత్వము లేదు. బ్రహ్మమునకు ఉపాధి విశేషాలను బట్టియే సంబంధము. ఆ సంబంధము ఎప్పుడైతే పోతుందో బ్రహ్మం ఒక్కటే. అంతేగాని ఆ కొద్దిసేపటి వరకే ఆ సంబంధము బ్రహ్మముతోటి అని అంటున్నారు. ఏమిటి ఇది నానాత్వము ఏమిటి, ఆకాశం ఏమిటి, అలానే ఈ ప్రకాశం ఏమిటి అనేటువంటి దాని గురించి చూస్తుంటే ఇక్కడ ఒక విశేషం కనబడుతున్నది మనకి. ఏమిటంటే ఆకాశం తీసుకుందాం ఒకటి ఉదాహరణ. ఆకాశానికి నానాత్వం. ఎట్లా నానాత్వము అని అంటే, ఉదాహరణకి ఘటములో ఆకాశం ఉంది. ఘటంలో ఆకాశం ఉన్నప్పుడు ఆ ఆకాశం ఉన్నప్పుడు అప్పుడు ఆకాశానికి ఒక కొలత చెప్పినట్టే కదా. ఆకాశానికి ఒక కొలత చెప్పినట్టే అంటే ఎన్నో ఘటం అంతా ఆకాశం. ఒక చిన్న ఘటం పెట్టా చిన్న ఆకాశం, పెద్ద ఘటం పెద్ద ఆకాశం. ఇంకా చెప్పాలి అంటే సూది బెజ్జము అని చెప్పారు. మనం సూదిలో దారం ఎక్కిస్తుంటాం. దారం ఎక్కించాలంటే అది ఖాళీగా ఉంటేనే కదా ఎక్కించేది, శూన్యంగా ఉంటేనేగా ఎక్కించేది. అని కదా శూన్యం అనేటువంటిది ఆకాశం కదా. అక్కడ కూడా చిన్న ఆకాశం ఉంది అన్నమాట. అనగా ఆకాశములు అనేటువంటివి రకరకములుగా ఉన్నాయి అని చెబుతున్నాడు. ఘటములో ఆకాశం ఉంది, చిన్న సూది బెజ్జంలోనూ ఆకాశం ఉంది అని చెబుతున్నావు. ఇంకా ఏం చెబుతున్నావు అని అంటే మహదాకాశము అసలు పైన ఆకాశం ఉంది. ఇంకొక ఆకాశం చెబుతున్నావు. అదేమిటి? దహరాకాశం, మన హృదయములో ఉన్నటువంటి ఆకాశం అని ఇంకొకటి చెబుతున్నావు. ఇన్ని ఆకాశాలు చెబుతున్నావు అండి. ఉన్నది ఆకాశం ఒక్కటే కదా. మరి ఇన్ని ఆకాశాలు చెబుతున్నప్పుడు అప్పుడు బ్రహ్మము అనేటువంటిది విడివిడిగా రకరకములైనటువంటి బ్రహ్మములని చెబుతున్నట్లే కదా, భిన్న భిన్నంగా చెబుతున్నట్టే కదా అని అంటే దానికి ఏమిటంటే సమాధానం భిన్న భిన్న ఉపాధులని బట్టండి అని అన్నాడు. ఇప్పుడు ఘటం ఉన్నది, ఘటంలో ఆకాశం ఉన్నది. సరే, ఆ ఘటం ఉన్న నాళ్ళు ఉన్నది. సరే, ఘటం పగిలిపోయింది. ఆ పగిలిపోయినప్పుడు ఆ ఘటంలో ఉన్న ఆకాశం ఏమైనది? మహదాకాశంలో కలిసిపోయింది. అలానే శరీరం ఉన్నది, శరీరం పడిపోయింది. హృదయంలో ఉన్న ఆకాశం ఏమైంది? ఆకాశంలో కలిసిపోయింది. ఇక్కడ మరి అట్లయితే ఏమిటంటే దీని అర్థం ఆకాశము ఉపాధి తీసుకుంటున్నది. ఉపాధి తీసుకున్నప్పుడు రకరకములుగా కనపడుతున్నది. ఉన్నటువంటి ఆకాశము ఒక్కటే అది చెబుతున్నాడు. ఉన్నటువంటి ఆకాశం ఒక్కటే. ఇప్పుడు ప్రకాశం ఉన్నది. ప్రకాశం అంటే కాంతి. ఈ కాంతి సూర్యుని యొక్క కాంతి. ఆ సూర్యుని యొక్క కాంతి మన ఇంట్లో తలుపు సందుల్లో చిన్న బెజ్జాలు ఉంటే ఆ బెజ్జల్లో నుంచి సరాసరి ఆ కాంతి ఒక కాంతి పుంజం సరళ రేఖ వలె సరాసరి వచ్చి మన ఇంట్లో వచ్చి పడుతుంది. జాగ్రత్తగా కనిపెడుతుంటే తెలుస్తుంటుంది. కిటికీల్లో నుంచి కానీ తలుపుల్లోంచి కానీ మాకు బాగా గుర్తు. మాకు తూర్పు వాకిలు ఉండే దాంట్లో నుంచి సన్నంగా బెజ్జాలతో వచ్చి పడుతుంది. కరెక్ట్గా ఇప్పటికీ గుర్తు. కరెక్ట్గా అదే ఒక కర్ర మాదిరిగా అది ఒక కాంతి పుంజం సరిగ్గా అడ్డు వచ్చి పడుతుంది. అంటే ఆ తలుపు దగ్గర నుంచి ఆ భూమి మీద పడుతుంది కదా ఇంట్లో. అక్కడ ఆ కరెక్ట్గా ఉన్నదాన్ని మనం కొలత కొలిస్తే ఒక 2 గజాలు ఉంది. కాబట్టి ఇప్పుడు మనం సూర్యుని యొక్క కాంతిని మేము కొలుస్తున్నామండి అని అన్నాడు. సూర్యుని యొక్క కాంతి అంటే ప్రకాశాన్ని కొలుస్తున్నామండి అన్నారు. అది ఎట్లా సంభవం అవుతుంది? అది కాదు. అది ఏమిటి? కేవలం అక్కడ ఒక ఉపాధి అనేటువంటిది తెలుసుకోవాలి, అంతేనమాట. కాబట్టి అట్లా ఆ విధంగా గ్రహించు, అక్కడ ఉన్నది ఒకటే అనేటువంటి విషయం చెప్పడానికి అనమాట. అట్లా ఈ విధంగా మన శరీరంలో ఉన్న ఆకాశము శరీరం పడిపోగానే మహదాకాశంలో కలిసిపోతుంది. అట్లనే కుండ బయలుపోగానే కుండలో ఉన్న ఆకాశము అక్కడ కలిసిపోతుంది. చిన్న సూక్ష్మమైన సూది కనుక పాడైపోతే దానిలో ఉన్నటువంటి చిన్న సూక్ష్మ ఉన్నది అది ఆకాశంలో కలిసిపోతుంది.
మహదాకాశాలు కల్పిస్తుంది. అనగా బ్రహ్మం అనేటువంటిది ఒక్కటేను. ఆ బ్రహ్మము వివిధ ఉపాధులు తీసుకున్నప్పుడు నీకు అట్లా కనపడుతున్నది. ఆ కనపడి నువ్వేం చెబుతున్నావు? ఓహో, 4-5 రకాల బ్రహ్మాలు ఉన్నాయి కావాలా అనుకుంటున్నావు. అదే పొరపాటు అని చెబుతున్నాడు. అది అజ్ఞానము. అందుకనే మనకు దీనిలో సౌందర్యలహరిలో అవిద్యానామంతత్తిమిర మిహిరద్వీప నగరీ జడానాం చైతన్యస్తవక మకరంద స్తుతి ఝరీ. ఇది అవిద్య అంటే. అవిద్య అనేటువంటిది ఇలా భావించుకున్నటువంటి అజ్ఞానులు ఉంటుంటారు. ఆ అజ్ఞానులకు ఈ సౌందర్యలహరి చూసావు, దానిలో చెప్పినట్టు ఆ ఉపనిషత్తు ఏందో, సౌందర్యలహరిలో ఉపనిషత్తు, దీన్ని అర్థం చేసుకుంటే నీకు అజ్ఞానం తొలగిపోతుంది. ఉపనిషత్తు అంటే ఏమిటి అర్థం? అమ్మవారి యొక్క శిరోభాగములు, అనగా అమ్మవారు ఆ పెట్టుకున్నటువంటి మన, అందుకని ఆ నామం కూడా లలితలో కూడా ఉన్నది. అంటే ఏమిటనమాట? ఆ శిరోభాగములు, ఆ పైన ఉండేటువంటి ఆ బొట్టు ఉన్నది చూసి పెట్టుకుంటా నవీనార్క చరణం, అది అనమాట. అదంతా అనమాట. కాబట్టి ఆ అవిద్య అనేటువంటిది తొలగిపోతుంది అని చెబుతున్నాడు. అని చెబుతూ ఇంకా విశేషంగా చెప్పుకుంటూ వస్తున్నారు. 353లో ఉపపత్తే చ ఆత్మకు సంబంధ భేద వ్యపదేశాలు ఉపాధికృతము. ఉపాధి వలన వస్తుంటాయి. ఉపాధి అంటే ఒక రూపాన్ని, ఒక ఆకారాన్ని తీసుకోవటం అని అర్థం అనమాట. ఇది అదే. ఎందుకని మరి ఎట్లా ఏమిటి దీనిలో కూడా ఇంకా లోతుగా పోతూ చెబుతున్నాడు. సుషుప్తి అనేటువంటిది ఉన్నది. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అనేటువంటి మాటలు ఉన్నాయి కదా. దానిలో సుషుప్తి అనేటువంటిది ఒకటి ఉన్నది కదా. ఆ సుషుప్తిలో కూడా ఈ జీవాత్మ పరమాత్మలో లీనమవుతూ ఉంటుంది. ఈ సుషుప్తిలోకి వెళ్ళిపోయినప్పుడు ఆ ఆత్మ క్రమంగా ఆ పరమాత్మలో లీనమైపోతుంటుంది అని దీన్ని చెబుతున్నాడు. స్వమపీతో భవతి, తన స్వరూపం ఉద్దేశించి అని అర్థం ఏమిటి? జీవుడు తన స్వస్వరూపమును తెలుసుకొని ఒకటైపోతాడు. ఇక్కడ జీవాత్మ అనేటువంటిది ఏకమేవ. జీవాత్మ పరమాత్మ అభేదం అని, భేదం కాదు, అభేదం ఒకటే అని చెబుతున్నారు. అనగా జీవాత్మ ఎప్పుడైతే స్వస్వరూపం తెలుసుకుంటాడో అప్పుడు ఆ జీవాత్మ నేను పరమాత్మనే అని తెలుసుకుంటాడు. జీవత్వం అనేటువంటిది పోతుంటుంది. అనగా భేదం అనేది పోతుంటుంది. ఎప్పుడు? ఇదిగో సుషుప్తి అనేటువంటి ఈ స్థాయిని కూడా దాటి వెళ్ళిపోతుంది. సుషుప్తిలో నుంచి ఇంకా వెళ్ళిపోతాడు. ఇంకా ఆ వెళ్ళిపోయినప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయినాడు? సుషుప్తిలో నుంచి వెళ్ళిపోయినాడు ఎక్కడంటే పరమాత్మలోకి, పరబ్రహ్మములోకి విలీనమైపోయినాడు. అప్పటిదాకా ఇటువంటి నానాత్మములతో ఉన్నటువంటి వాడు నానాత్మములు అన్నీ కూడా తొలగించుకొని ఏమిటి ఈ బ్రహ్మము నానాత్వం అనేటువంటి అంతా పోగొట్టుకొని చివరికి బ్రహ్మం ఒక్కటే అనేటువంటి తెలుసుకొని స్వస్వరూపం తెలుసుకొని ఆయన బ్రహ్మంలో కలిసిపోతుంటాడు. అనగా చివరికి ఆ బ్రహ్మంలో కలిసిపోయినప్పుడు ఈ శరీర సంబంధంతో ఈ జగత్తుతోటి, ఈ చరాచర జగత్తుతోటి ఏమాత్రము సంబంధము లేదు. ఎలా వెళ్ళిపోయినాడయ్యానంటే ఉర్వారుకమివ బంధనాతు మృత్యోర్ముక్షీయమావృతాతు. ఉర్వారుకమివ, దోసపండు ఏ విధంగా అయితే దోస తీగ నుంచి సంబంధం లేకుండా ఒక్కిపోయి శుభ్రంగా అది తొలగిపోతుంటుంది. ఆ తొడిమి నుంచి ఏమాత్రం సంబంధం లేకుండా దాంతో. అనగా అర్థం ఏమిటి? అంతవరకు సంబంధం ఉన్నంత వరకు, ఆ తీగతోటి సంబంధం ఉన్నంత వరకు అది అలా ప్రకాశిస్తూ ఉంటుంటుంది. ఎప్పుడైతే సంబంధం పోయిందో దానికి పూర్తిగా దానికి దీనికి ఏమి సంబంధం లేదు. ఇది అనగా అర్థం ఏమిటి అనమాట? ఈ శరీరంతో ఏమీ సంబంధము లేదు. జీవుడు తన స్వస్వరూపమును తెలుసుకొని పరమాత్మలో లీనమైపోయినాడు. కాబట్టి ఇంతటి దాకా వచ్చాడు అని అంటే ఈ బ్రహ్మము నానాత్మము అనేటువంటిది వదిలిపోవాలి వీడికి. ఈ బ్రహ్మము నానాత్మం అనేటువంటిది పోయినప్పుడే అది పోవాలి అని అంటే బ్రహ్మం ఒక్కటే అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకొని దానిలో ఆచరణలో పెట్టుకొని ఈ జగమంతా అర్థం చేసుకుంటూ ఉంటే బ్రహ్మం అనేటువంటిది ఈ చరాచర జగత్తులో పూసలలో దారం వలె ఉన్నది అనేటువంటి విషయాన్ని తెలుసుకుంటుంటాడు.
ఇక శరీర సంబంధం ఎప్పుడైతే పడిపోతుందో అప్పుడు ఆత్మ ఏకత్వంలోకి వెళ్ళిపోతుంటుంది. ఇదే విషయం దీనిలో కూడా ఇంకా చెబుతున్నాడు. ఛాందోగ్యోపనిషత్తు ఉపాసనలకు పేరు పెట్టింది. ఛాందోగ్యోపనిషత్తు సుమారు ఒక 40-50 ఉపాసనలు ఉన్నాయి ఛాందోగ్యోపనిషత్తులో. దానిలో ఒక గాయత్రి ఉపాసన ఒకటి. గాయత్రి ఉపాసన, ఆ గాయత్రి ఉపాసనలో ఆకాశ భేద నిర్దేశం కూడా ఉపాధికి అనుగుణంగానే ఉన్నది. అదని ఎలా చెబుతున్నాడు అంటే, యహ అయం బహిః పురుషాత్ ఆకాశ, పురుషుని శరీరమునకున్న బయటి ఆకాశము. పురుషుడిలో ఒక శరీరము, మనకు బయట మనకు బయట ఉన్న ఆకాశం. ఆకాశం అంటే తెలుసు కదా, పూర్తిగా శూన్యము. దాని యొక్క గుణం ఏమిటి? ఆకాశం యొక్క గుణం ఏమిటి? శబ్ద గుణకం. మనకు తర్కశాస్త్రంలో చెప్పుకున్నాం. తర్కశాస్త్రంలో ఆకాశం యొక్క గుణం ఏమిటన్నమాట? శబ్ద గుణకం. దానికి అనగా శబ్దాన్ని గ్రహించేటువంటి లక్షణం ఉంటుంది ఆకాశానికి. ఇక్కడ శబ్దం అవుతున్నదంటే, ఇక్కడ మాట్లాడుతున్నామంటే అంత దూరం వినపడుతున్నదంటే ఈ మధ్యలో ఖాళీ ఉంది. ఈ ఖాళీలో ఈ శబ్దము ప్రవహిస్తూ ఉంటుంది అనమాట. అది లాగుతూ ఉంటుంది, అది ఆకాశం. అట్లా అనమాట. అందుకనే ఆకాశం యొక్క రూపమే మన యొక్క చెవులు. అనగా ఆకాశానికి చెవులకు రెండిటికి సంబంధం ఉంది. కాబట్టి ఆ ధ్వని అంతా చెవులు తీసుకుంటుంటాయి. అట్లా అనమాట. ఇది మనకు ఆ పురుషాత్ ఆకాశ అనగా ఆకాశము శూన్యమైనటువంటిది, ధ్వనిగర్భితమైనటువంటిది. ఇది బయట కూడా ఉన్నది. సరే అని ఒకటి చెబుతున్నాడు, ఒక ఆకాశం చెబుతున్నాడు. ఇంకొక ఆకాశం చెబుతున్నాడు. ఇంకోటి ఏమిటంటే అంతః పురుష ఆకాశ. ఈ మనిషి శరీరంలో అంతః లోపల ఒక ఆకాశం ఉన్నది. అంతః ఆకాశ, పురుషుని శరీరంలో ఉన్న ఆకాశం ఒకటి ఉన్నది. మళ్ళీ ఆ పురుషుడి శరీరంలో అంతర్హృదయే ఆకాశ, దహరాకాశం, హృదయంలో ఒక ఆకాశం ఉన్నది. ఇన్ని చెబుతున్నారు. ఇన్ని ఆకాశాలు మనకు ఉపనిషత్తుల్లో వచ్చినాయి. ఇన్ని ఆకాశాలు ఉపనిషత్తుల్లో వచ్చినాయి అంటే ఉన్నది ఆకాశం ఒక్కటే కదండి. ఇన్ని ఉపనిషత్తుల్లో మరి ఇన్ని వచనాల్లో చెబుతున్న ఇన్ని ఆకాశాలు ఉన్నాయి. ఈ ఆకాశం అంతా బ్రహ్మమే ఉంటున్నావు కదా అంటే 3 బ్రహ్మాలు ఉన్నాయి అన్నమాట. ఇది మనకు పూర్వపక్షం వేసేసేది. అట్లా అనమాట. 3 బ్రహ్మాలు ఉన్నాయన్నమాట. హృదయంలోని దహరాకాశము, సర్వగతమైన ఆకాశానికి వరుసగా భూతాకాశము, శరీరాకాశం, హృదయాకాశము. ఇవి స్థాన భేదం ఉపాధికి అనుగుణంగా వచ్చినట్లు ఉన్నది. ఉపాధులకు అనుగుణంగా ఆ ఆకాశము ఇటువంటి చోట్ల ఉన్నది. మన కంటికి బయట ఆకాశం కనబడుతుంది. సహజంగా శరీరంలో ఆకాశం ఉన్నది. ఏ నోరు తెరిచామనుకో ఆకాశమేగా. ఆకాశం అంటే అసలు అర్థం ఏంటి? ఖాళీ, ఎంటీ. ఆ ఎంటీ అనమాట ఖాళీ ఆకాశం. అదిగాక దహరాకాశం, హృదయంలో ఆకాశం ఉన్నది అంటే అని కూడా చెప్పారు. ఇంతవరకు మనకు ఆకాశాలు 3 ఆకాశాలు కనపడ్డాయి. ఈ 3 ఆకాశాలు ఆ పురుషుల్లో ఉన్నటువంటివి. ఆ 3 ఆకాశాలు స్థానాన్ని బట్టి వేరువేరుగా కనిపిస్తుంటాయి. కానీ ఆకాశము ఒక్కటే అని చెబుతూ, కుండ పగిలిపోయినప్పుడు కుండలో ఉన్నటువంటి ఆకాశము మహదాకాశంలో కలిసిపోయింది కుండ పగిలిపోగానే. ఎట్లా అనమాట. ఇట్లా ఈ విధంగా చెప్పుకుంటూ పోతుంటే అన్ని అనేకమైనవి కనపడుతూనే ఉంటుంటాయి అన్నమాట. అట్లా కాబట్టి ఆకాశం అనేటువంటిది ఒకటేను, అది తెలుసుకో. ఎందుకంటే ఇది అవిద్య అనేటువంటిది నిర్మూలం కావటం కోసము బ్రహ్మము ఒక్కటే అని చెప్పటం. మనకు అన్నమాచార్య కీర్తనలో బ్రహ్మం ఒక్కటే అని ఆయన పాడుతూ ఉంటుంటాడు. మనం అందరం కూడా వింటుంటాం, చాలా బాగుందండి, పాట బాగానే ఉందని. బ్రహ్మం ఒక్కటే కొన్ని ఉదాహరణలతోటి చెబుతూ ఉన్నాడు. కానీ మనం ఆ సందర్భంలో పూర్వపక్షం వేసాడు అనుకోండి, ఏంటి బ్రహ్మం ఒక్కటే అంటున్నావు కదయా, మరి ఆకాశంలో ఒక బ్రహ్మం ఉంది, హృదయంలో ఒక ఆకాశం ఉంది, ఇక్కడ ఆకాశం బ్రహ్మాలు ఉన్నాయి, 4-5 రకాల బ్రహ్మాలు ఉన్నాయి, నువ్వు ఒక్కటే అని చెబుతున్నాడు ఏంటి అయినా. అది అప్పుడు దాంతో ఏమవుతుంది, ఇంకప్పుడు అన్వేషణకి బయలుదేరతాడు. ఏమిటి దీనికి దానికి తేడా అన్నప్పుడు అన్వేషణకి సమాధానం ఎక్కడ దొరుకుతుంది? మనకు ఉపనిషత్తుల్లో దొరుకుతుంది. ఆ ఉపనిషత్తుల సమన్వయమే అంతా చేసి చెప్తున్నదే బ్రహ్మసూత్రాలు. ఈ బ్రహ్మసూత్రాల్లో మనకు సమన్వయం చేసి వ్యాసుల వారు ఈ సూత్రాన్ని అందించారు.
కాబట్టి బ్రహ్మం ఒక్కటే అని చెబుతూ ఇంకా విశేషంగా చెబుతున్నాడు అన్నమాట. బ్రహ్మమును గురించి ఇంకా లోతుగా చెబుతున్నాడు. ఎంత విశేషంగా చెబుతున్నారో చూసుకోండి. ఇంకా లోతుకి వెళ్ళిపోతున్నాడు. ఈ బ్రహ్మము ఇప్పుడు రకరకాలుగానే అర్థం చేసుకున్నావు. ఈ బ్రహ్మాన్ని ఇంకా రకరకాలుగా చెబుతున్నారు. అది 354 సూత్రంలో ఏమిటి? తథాన్య ప్రతిషేధాత్, తథా ఆ విధంగానే అన్య ప్రతిషేధాత్, బ్రహ్మము కంటే భిన్నమైన దానిని కూడా నిషేధించడం వలన బ్రహ్మము కంటే భిన్నమైన మరొక వస్తువు లేదు. ఇంకా బ్రహ్మము రకరకాలు ఉన్నది చెబుతున్నాం. మనకెంత ఆకాశం, ఇదిగో బ్రహ్మ, ఇంతవరకు తెలుసుకున్నాం. మళ్ళీ బ్రహ్మాన్ని గురించి చెబుతున్నాం. ఇక్కడ బ్రహ్మము అనే పదానికి ఒక పదం వేశారు ఛాందోగ్యోపనిషత్తులో. సహజంగా ఈ పదాన్ని ఎక్కువగా ఉపయోగించారు. ఎక్కువగా బ్రహ్మము, పరమాత్మ ఇట్లా పదాలు ఉపయోగిస్తుంటారు. ఇక్కడ ఈ పదం ఏమిటంటే భూమా అనే పదం. ఈ భూమా అనేటువంటి పదాన్ని మనకు ఛాందోగ్యంలో ఉపయోగించాడు. ఇది ఏ సందర్భంలో అంటే, ఈయన సనత్సుజాతుడు, మనకు సనక సనందనాదులు అని ఉన్నారుగా, వాళ్ళ సనత్సుజాతుడు అనేటువంటి ఆయన నారదుడికి ఉపదేశించాడు. ఎక్కడ? ఛాందోగ్యోపనిషత్తులో. ఆ ఉపదేశించినప్పుడు, ఆత్మని గురించి ఉపదేశించినప్పుడు, ఆత్మ అంటే భూమా అని అర్థం అనమాట. ఆ భూమా ప్రకటనలో చెబుతున్నారనమాట. ఆ భూమా ఎలా ఉన్నది అని అంటే, ఆ ఆత్మ సయేవ అధస్తాతు, సయేవ అధస్తాతు. అధ అంటే అర్థం కింద అని అర్థం. కింద అంటే కింద ఉండటం ఏమిటి అనేటువంటి ఒక వస్తుంది అనమాట. అనగా పరమాత్మ సర్వాత్మన ఉన్నాడంటానికి వివరణలకి చెప్తున్నాడు. పరమాత్మ ఎక్కడెక్కడో చెప్పండి అని అన్నారు అనుకోండి, ఒక్క మాట అంటాడు. ఏంటి? పరమాత్మ సర్వత్రా ఉన్నాడు ఒక మాట, ఇందుగలడు అందులేడని ఇంతవరకు ఒక మాట, అంతవరకు మనకు చెబుతారు. కానీ అన్ని చోట్ల ఉన్నాడు. దాన్ని వివరించమంటే ఎట్లా వివరిస్తావు? అది అనమాట. అది దీనిలో మనకు ఉపనిషత్తులో చెబుతున్నారనమాట. ఏమనమా? సయేవ అధస్తాతు, ఆ బ్రహ్మము అధః కింద ఉన్నాడు. స ఉపరిష్టాతు, సహ ఉపరిష్టాత్ పైన ఉన్నాడు. సహ పశ్చాత్తు, సహ పశ్చాత్ ఆయన వెనక కూడా ఉన్నాడు. సహ పురస్తాత్తు మన ముందు కూడా ఉన్నాడు. సహ దక్షిణతః మనకు రైట్ సైడు ఉన్నాడు. సహ ఉత్తరతః ఉత్తర దిక్కున ఉన్నాడు. ఇంకా సయేవేదం సర్వం అన్నాడు ఒక మాట. సర్వము నిండిపోయి ఉన్నాడు ఆ భూమా, ఆ ఆత్మ అని చెబుతున్నాడు. ఆయన ఏవ అహం ఏవ అధస్తాతు, అటువంటి ఆ బ్రహ్మమే అది చెబుతున్నాడు అనమాట ఇందులో. అనగా బ్రహ్మం అనేటువంటిది సమస్తము నిండి ఉన్నాడంటానికి సమస్త దిక్కులా నిండి ఉన్నాడు. సమస్త దిక్కులా అంటే 10 దిక్కులా అని అర్థము. అట్లా 10 దిక్కులా నిండి ఉన్నాడు. ఆ నిండి ఉన్నటువంటి ఆ బ్రహ్మాన్ని వివరంగా చెప్పుకుంటూ వచ్చి ఇంకా ఆయన అంటున్నారు, ఇంకా అహమేవ అధస్థాతు, నేను కింద ఉన్నాను. ఆత్మైవ అధస్థాతు, పైన కూడా ఉన్నది. ఇట్లా ఈ విధంగా ఛాందోగ్యంలో చెప్పుకుంటూ వస్తున్నాడు. అలానే బృహదారణ్యకోపనిషత్తులో కూడా ఏమన్నారనంటే, సర్వేతం ప్రదాద్య అన్యత్ర ఆత్మన సర్వం వేద, ఆత్మ కంటే వేరుగా సర్వము ఉన్నదని తలచేవానని సర్వము తినేస్తుంది. ఇక్కడ వెళ్ళి చెప్పాడు, వ్యతిరేకంగా చెప్పాడు. ఆత్మ కంటే వేరుగా ఉన్నది అనేటువంటి వాడు ఎవడన్నా అంటుంటే వాణిట తినేస్తుందిట. అంటే ఇక వాడి జీవితం లేదు అంటే అర్థం ఏమిటి? ఆత్మ కంటే వేరేనట్టు ఉన్నది అనేటువంటి మాట ఎవరు అనేది, ఆత్మ కంటే వేరుగా ఉన్నది అనగా అర్థం ఏమిటి? భేదవాదం అని అర్థం. అది భేదం. ఆత్మ కంటే వేరైనటువంటి ఉన్నది అని చెబుతున్నారంటే భేదవాదం అని అర్థం అది అనమాట. ఆ భేదవాదం చెప్పేటువంటి వాడు ఉన్నాడే, వాడు ఉన్నాడు. వాడు ఏమంటూ చెబుతున్నాడు బృహదారణ్యకోపనిషత్తులో? బ్రహ్మ ఏ వేదం సర్వం అని ఒక మాట చెప్పాడు. మనకి ఈ మాటలు, ఈ వచనాలు బాగా గుర్తు రావాలి. బ్రహ్మ ఏ వేదం సర్వం. అసలు మనం ఎక్కడన్నా ఆ పరమాత్మను దర్శనం చేసుకుంటుంటే, ఇప్పుడు వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నాం అనుకోండి, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక అని మొదలు పెడుతుంటారు వాళ్ళు. అట్లా ఏంటి అలాంటి మనకు కూడా వస్తుంది. మనం ఏమైనా అనుకుంటామంటే ఒక్క మాటతోటి చెప్పేస్తాం, ఉపనిషత్తు వాక్యంలో చెప్పేస్తాం అనమాట. ఒక్కటే మాట.
ఏం చెబుతున్నాడు? బ్రహ్మ ఏ వేదం సర్వం అన్నం అయిపోయింది. వాళ్ళు చెప్పిన మంత్రాలు మొత్తం అన్ని శ్లోకాలు అన్నీ కూడా ఈ ఒక్క ఉపనిషత్తు వచనంలో సరిపోయింది. బ్రహ్మ ఏ వేదం సర్వం, ఈ సర్వం అంతయు బ్రహ్మమే అని వేద తెలుసుకో అని చెబుతున్నాడు. కానీ చాలామంది నిత్య జీవితంలో అనుభవిస్తున్నా కానీ వాళ్ళు ఏం చేస్తుంటారనమాట, ఎంతసేపటికి ఈ త్రిగుణములు మాయతోటి కప్పబడి ఆ బ్రహ్మాన్ని తెలుసుకోకుండా ఉంటారు. బ్రహ్మాన్ని తెలుసుకోకుండా ఉంటారు. కారు నడుపుతున్నాం అనుకోండి, కానీ ఏముంది దాంట్లో పెట్రోల్ పోసామని పట్టుకున్నాం పోతున్నాం అని అనుకుంటుంటారు. కానీ అది కాదు దాని అర్థం. బ్రహ్మము నడుపుతున్నాడు, అది అర్థం. ఆ బ్రహ్మమే నడుపుతూ ఉంటుంటాడు. లోపల ఆ బ్రహ్మం ఉండి, ఆ చైతన్యమైనటువంటి బ్రహ్మం ఉండి నడుపుతుంటాడు. నువ్వు నిద్రపోతున్నప్పుడు నడుపు చూద్దాం. నిద్రపోతున్నప్పుడు వాడికి ఎట్లా తెలుస్తుంది? చైతన్యంలోకి వస్తేనేగా చేసేది కార్యక్రమం. ఆ చైతన్యంలోకి రావాలంటే బ్రహ్మం ఉంటేనే కదా చైతన్యంలోకి వచ్చేది. అది ఇట్లా తెలుసుకుంటే మన నిత్య జీవితంలో బ్రహ్మము అనేటువంటిది మనకు ఆధారం. ఆ బ్రహ్మం వలనే మనం ఇగో ఇన్ని కార్యక్రమాలు అనగా జాగ్రత్త అవస్థలో ఇలా నడుస్తున్నాం. అంతటి విశేషం అట్లా తెలుసు. బ్రహ్మ ఏ వేదం సర్వం, ఇంకా ఆ బ్రహ్మము నేహ నానాస్తి కించన, నా ఇహ ఈ లోకంలో బ్రహ్మము కంటే మించినటువంటి నా అస్తి కించన కొంచెమైనా కూడా లేదు. సర్వము బ్రహ్మమే అని చెబుతున్నాడు. సర్వము బ్రహ్మమే అని చెబుతున్నాడు. అంతా బ్రహ్మమే. ఇప్పుడు ఉదాహరణకి మనం ఏం చేస్తుంటాము, ఆ శివలింగానికి ఒక శివలింగం గుళ్ళో ఉన్నది, లేకపోతే తీసుకొచ్చి పెట్టి మొత్తం మీద అభిషేకం చేస్తున్నాం. బాగానే ఉంది, సరే బాగానే ఉంది. సముద్ర ఒడ్డున కూర్చున్నాము, చెయ్యాలి శివలింగం. ఎక్కడ శివలింగం ఎక్కడ దొరుకుతుంది? ఒక రాయి. ఇదంతా ఎక్కడ? ఆ బ్రహ్మం అనేటువంటి సర్వ ఏవేదం సర్వం అనేటువంటి తెలుసు కదా. వెంటనే ఆ ఇసుకని కుప్ప చేసేసాడు. ఆ ఇసుకని కుప్ప చేసేసాడు. అనగా శివలింగం మాదిరిగా తయారు చేసేసాడు. శివలింగం మాదిరిగా తయారు చేసేసి ఆ మంత్రం నమ్మక చమకాలు చెప్పేస్తున్నాడు. సరిపోయింది. ఎప్పుడైతే మంత్రాధీనంతో దైవతం, మంత్రం ఏం చేస్తుందని అంటే ఆ శివలింగంలో ప్రవేశిస్తుంది మంత్రం. అసలు ఏం చెబుతుంది? సర్వవేదం బ్రహ్మం అన్నాడు కదా. కాబట్టి వాక్కులు అనేటువంటి ఏంటి, దేనికి సంబంధించినో దానికి సంబంధించి వెళ్ళిపోతుంటాయి. అది పరమశివునికి సంబంధించిన, ఈశ్వరుడికి సంబంధించినటువంటివి. కాబట్టి ఆ వాక్కులన్నీ అక్కడ ఎదురుగున్నటువంటి ఈశ్వరుల్లో శివలింగంలోకి ప్రవేశిస్తాయి. ఇప్పుడు సర్వ ఏవేదకం సర్వం, సర్వ ఏవేదం సమస్తమైనటువంటి. అందుకని తిరుపతి కొండలు ఎక్కుతూ ఉంటుంటే ఆ కొండలను చూస్తూ మనం ఏమనుకోవాలి? సర్వ ఏవేదకం సర్వం, ఈ బ్రహ్మము అని అనుకుంటారు. వాళ్ళందరూ సప్తగిరి 7 కొండలు అని చెబుతున్నారు. ఎవరో కొంతమంది ఏం చేశారంటే 7 కొండలు ఎక్కడ ఉన్నాయి, అసలు 3 కొండలేను, అసలు 3 కొండలైనా అసలు ఉన్నది 7 కొండలు ఎక్కడున్నాయి, మిగిలిన కొండలన్నీ మావి అనేటువంటి వాళ్ళు ఉన్నారు. కనుక భేదవాదం ఇట్లా రకరకాలైనటువంటి ఆ సప్తగా 7 కొండలు అనేటువంటిది భౌతికంగా కనుక చూసుకుంటుంటే అట్లా ఉంది. ఆధ్యాత్మికంగా చూస్తుంటే మనకు 7 చక్రాలు అవి. అది 7వ కొండ మీద ఆయన కూర్చున్నాడు. అది అర్థం. అదేనమాట ఆధ్యాత్మికపరమైనటువంటి భావం ఉన్నటువంటి వాడు. అసలు కొండ కూడా ఎలా ఉంటుంది అని అంటే మన శ్రీచక్రం మాదిరే ఉంటుంది. దూరానికి చూస్తే శ్రీచక్రం మాదిరే ఉంటుంది. అలా ఈ విధంగా చెబుతూ బ్రహ్మ ఏవేదికం సర్వో నేహ నానాస్తి కించన తదేత బ్రహ్మ అపూర్వం అనపరం అనంతరం అబాహ్యం యస్మాత్ పరం నా పరమస్తి కించిత్ శ్వేతాశ్వతర ఉపనిషత్తులో చెప్పింది. కాబట్టి ఆ బ్రహ్మము అపూర్వమైనటువంటిది అని చెబుతూ అబాహ్యం అనంతరం, అబాహ్యం అంటే బయట లేదు, అంతరం లేదు అని ఈ విధంగా బాహ్య బ్రహ్మమునకున్న లక్షణాలు మళ్ళీ శ్వేతాశ్వతర ఉపనిషత్తు అంటున్నది. ఏమన్నా చివరికి ఏమిటి హెడ్డింగు? సర్వం కల్విదం బ్రహ్మ అనేది హెడ్డింగ్. దీనిలో ఒక విశేషం అవుతుంది. ప్రొఫెసర్ చెప్పేటప్పుడు ఒక హెడ్డింగ్ చెబుతాడు. ఏం చెబుతాడంటే సర్వం కల్విదం బ్రహ్మ అని చెబుతాడు. మెయిన్ హెడ్డింగ్ ఇది.
మెయిన్ హెడ్డింగ్ చెప్పిన తర్వాత సబ్ హెడ్డింగ్స్, అలానే ఇంకా సబ్ హెడ్డింగ్స్, ఇట్లా ఈ విధంగా వచ్చి వివరణలతో వస్తుంటాడు. అట్లనే సర్వం కల్విదం బ్రహ్మ అని ఛాందోగ్యోపనిషత్తు చెప్పి దానికంతా వివరణలతోటి ఎక్కడెక్కడ సందేహాలు వస్తాయో ఆ సందేహాలను కూడా ఆ ఉపనిషత్తే చెప్పింది. దహరాకాశం అని, అలానే మన శరీరాకాశం అని, ఘటాకాశం అని, ఇవన్నీ రకరకములైనటువంటి చెప్పింది. అలానే భూమా అనేటువంటి పదంతో బ్రహ్మముని గురించి చెబుతూ ఆ బ్రహ్మము క్రింద పైన సమస్త దిక్కుల అన్నిట వ్యాపించి ఉన్నది అని చెప్పాడు. ఈ మాటని ఇవన్నీ తీసుకొని ఆయన సంక్షిప్తంగా చెప్పవలసి వచ్చింది. భాగవతంలో మనకు వేదముల నుంచి ఏమొచ్చినాయి? కావ్యాలు వచ్చినాయి. వేదములలో ఉన్నటువంటి విషయాలని వివరిస్తూ ఆయా కథలకి తగిలిస్తూ వాటిని వివరించినాయి. అనగా ఇప్పుడు ఉదాహరణ భాగవతంలో ఉన్న ఇందుగలడు అందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు అని చెప్పాడే, ఈయన ఎట్లా చెప్పావయ్యా నువ్వు? నేను నాకు సంస్కృత భాగవతంలో ఉంది, నేను చెప్పానండి. సంస్కృత భాగవతం తీసాం. సంస్కృత భాగవతంలో వ్యాసుల వారు భాగవతం రాశారు. సరే, నువ్వు ఎట్లా చెప్పావయ్యా నువ్వు? నేను కూడా ఎట్లా చెబుతానయ్యా? వేదానికి, వేదం అంటే ఎవరు? సాక్షాత్తు పరమాత్మ పరబ్రహ్మం. వేదం అనేది అపౌరుషేయం. ఆ వేదంలో ఉంది. ఆ వేదంలో బ్రహ్మముని గురించి ఉంది. ఆ బ్రహ్మముని గురించి ఏమనుంది? అధస్థాతు, పురస్థాతు, పశ్చాత్తాతు, ఇవన్నీ అన్నీ ఉన్నాయి కదా. అట్లా చెప్పాను నేను కూడా. వేదం ప్రకారంగానే ఈ కావ్యములు ఉన్నాయే వాటిల్లో ఈ విశేషాలు వచ్చేసి దొర్లిని. వాటిని ఆ వేదంలో ఉండే విశేషాలని అర్థం కావు కదా ప్రజలకి సరిగా. ఆ వేదం భాషా సంస్కృతము ఇదంతా. అందుకని సులభతరంగా చాలా సులభంగా చెప్పినటువంటి, అత్యంత సులభంగా చెప్పినటువంటి పద్యము భాగవతంలో ఇందుగలడు అందులేడని సందేహము వలదు. దానితోటి సర్వం కల్విదం బ్రహ్మ అయిపోయింది. ఎంత గొప్పగా వచ్చేసింది చూసుకోండి. అందులో భాష కూడా ఇందుగలడు అందులేడని, ఇక్కడ తెలుగే, పూర్తిగా తెలుగు మాటలే. కాబట్టి సందేహము వలదు, అది ఒకటి సందేహం, ఒకటి సంస్కృత పదం, అంతే అంతే. అట్లా అర్థమయ్యేటట్లుగా చక్కగా భాగవతం చెప్పినటువంటిది. అందుకనే భాగవతం అనేటువంటిది భక్తిపూర్వకమైనటువంటిది. అది సరిగా అర్థం చేసుకుంటుంటే ఉపనిషత్తులను అర్థం చేసుకున్నట్టే. ఉపనిషత్తుల యొక్క సమాహారం యొక్క ఆ ధ్వనియే ఈ భాగవతం. భాగవతం అంటే అదే ఉపనిషత్తుల యొక్క సమాహారమే. ఉపనిషత్తులు అంటే సాక్షాత్తుగా పరబ్రహ్మం గురించి చెప్పినటువంటిది అది అని చెబుతూ ఇంకా విశేషమైనటువంటిది ఈ ఛాందోగ్యోపనిషత్తు చెబుతున్నది అనమాట. తస్య హవా ఏతస్యేవం 384వ పేజీలో ఆత్మసాక్షాత్కారం పొందినటువంటి వానికి ఆత్మని గురించి చెబుతున్నారండి. ఇక్కడ చూసుకోండి, ఆత్మసాక్షాత్కారం అంటే అయితే వాళ్ళే సరే. ఆత్మసాక్షాత్కారం ఇక్కడ విశేషం ఏంటంటే ఆత్మ నుండి ప్రాణము ఒకటి, ఆత్మ నుండి ఆశ, ఆత్మ నుండి స్మరణ, ఆత్మ నుండి ఆకాశము, ఆత్మ నుండి తేజస్సు, ఆత్మ నుండి జలములు, ఆత్మ నుండి ఆవిర్భావం అంటే ప్రకటన అంతా కూడా మనం, మరియు తిరోభావం కూడా, ఆత్మ నుండి అన్నము, ఆత్మ నుండి బలము, ఆత్మ నుండి విజ్ఞానము, ఆత్మ నుండి ధ్యానము, ఆత్మ నుండి చిత్తము, ఆత్మ నుండి సంకల్పము, ఆత్మ నుండి మనస్సు, ఆత్మ నుండి వాక్ అనేటువంటి ఈ ఇంద్రియము, ఆత్మ నుండి నామము, ఆత్మ నుండి మంత్రాలు, ఆత్మ నుండి కర్మలు, ఈ సర్వము నిశ్చయముగా ఆత్మ నుండియే. ఉదాహరణలు చెప్పుకుంటూ వచ్చి ఎంత విశేషంగా ఉన్నదండి. ఆత్మ నుండియే, ఇవన్నీ కూడా ఆత్మ నుండియే వస్తున్నాయి, అనగా బ్రహ్మము నుండియే వస్తూ ఉన్నాయి, ఇది తెలుసుకోండి అని చెబుతున్నాడు. ఇలా తెలుసుకున్నటువంటి వాడికి ఏమవుతాడు? వాడు నిరహంకారి అవుతాడు. నిరహంకారి అవుతాడు. నిరహంకారి అని అంటే అహంకారం లేనివాడు అవుతాడు అని అర్థం. అనగా అహంకారం ఎప్పుడైతే పోతుందో అహంకారము, అప్పుడు క్రమక్రమంగా అతనికి ఈ జ్ఞానం అనేది కలుగుతుంటుంది.
అహంకారం ఉన్నంత కాలము ఈ జ్ఞానం అనేది కలగదు. అహంకారము అంటే అసలు అహంకారం, ఈ కారం అనేటువంటిది ఉన్నదండి ఇక్కడ. అహం అనేది ఒక శబ్దం, కారం అనేది ఇంకొక శబ్దం. అహం అంటే నేను, కారము అని అంటే క్రియ, మొత్తం కారము చేస్తున్నది నేను. ఈ కారం అనేటువంటి పదం క్రియ అనేటువంటి పదం నుంచి కరణి అనేటువంటి క్రియారూపం నుంచి వచ్చినటువంటిది. అనగా మొత్తం నేనే చేస్తున్నాను, ఇది మొత్తం నేనే చేస్తున్నాను, ఈ కార్యక్రమం మొత్తం నా చేతనే నిర్వహింపబడుతున్నది, నేనే చేస్తున్నాను అనేటువంటి భావం అహంకారం. అదే మనకు ఈ అహంకారాన్ని గురించే మనకు భాగవతంలో ఎక్కడ కనబడుతుందంటే అహంకారం గురించి ప్రధానంగా అహంకారం వలననే బలిచక్రవర్తి, అది బలిచక్రవర్తి దగ్గర అహంకారము వలననే అతన్ని తొక్కేసేశాడు. అహంకారంతో ఎంతవరకు తొక్కేసాడు? పాతాళం దాకా తొక్కేసాడు, పాతాళం లాస్ట్. అనగా అర్థం ఏమిటి? అతనిలో ఉన్న అహంకారం సర్వము పోయింది అని అర్థం ఉంది. అలా పోగొట్టేశాడు అహంకారం అనేది. ఆయన అహంకారం ఏమిటి? నేను ఇంతటి గొప్పవాణి కదా, నీవు వచ్చి నన్ను ఏమిటి చిన్న 3 అడుగులు అడిగావు అని. ఒక చోట ఒక జరిగినటువంటి ఒక సంఘటన మాకు జీవితంలో చాలా అనుభవించేది మేమే, ఈ ఉద్యోగులు మేమే, మీరందరూ కూడా అనుభవించరు కూడా, మీకు కూడా తెలియదు. చాలా ఉదాహరణలు కూడా చెబుతాను. ఎందుకంటే చాలామంది ప్రజలతోటి మాకు సంబంధం ఉంటుంది, అనేక మంది విద్యార్థులతోటి సుమారుగా ఎటువంటి చిత్త శుద్ధి కలిగినటువంటి వాళ్ళు, చిత్తం కలిగినటువంటి వాళ్ళు అందరూ తెలుసు. ఒక ఉదాహరణ జరిగిన సంగతి ఏంటి తెలిసిన? ఒక ఆయన వచ్చి బాగా ఉన్నవాడే, ఆయన ఉపాధ్యాయులని, ఏమంటే ₹1 ఇవ్వండి వాటికి అన్నాడు. అనేటప్పటికి నన్ను ఎక్కిరిస్తావా? ఈ ఉపాధ్యాయుడు ఏమిటి బాగా ఉన్నవాడు, డబ్బులు బాగా ఉన్నవాడు, ఆస్తులు ఉన్నవాడు, టౌన్లో బిల్డింగ్లు ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి, ఇంకా ఆయన చెప్పుకుంటూ మొదలుపెట్టాడు. నన్ను వచ్చి ₹1 వచ్చి అడిగాడు. ₹1 వచ్చి అడిగితే నన్ను కించపరిచినట్టే కదా, నన్ను కించపరిచినట్టే కదా, ₹1 అడగటం నేను ఇంత లేనివాడినా, అదే ఇదే ఓహో మొదలుపెట్టేశాడు. మొదలుపెట్టి ఏదో ఆ సందర్భంలో నా చిల్లర కావాల్సి వచ్చిందిలేండి, ₹1 అడిగాను అంతే, ఇంకేం లేదు అంతేనా అన్నాడు. ఇక్కడ చూసుకోండి, ఇక్కడ విశేషం ఏంటంటే ఇటువంటివి మనకు కనపడుతుంటాయి. అంటే ఏమిటనమాట? అహంకారం అనమాట. అది అహంకారం అనేటువంటిది. భగవంతుడు ప్రత్యక్షమైనాడు, నీకేమిదో కోరుకోరా అన్నాడు. కోరుకోరా అని అంటే నాకేం అక్కర్లేదు, నీ నామస్మరణం ఎల్లప్పుడూ ఉంటే చాలు అని రంతిదేవుడు కోరుకున్నాడు. మరి భగవంతుడి కోపం రావాలిగా, సమస్తము ఆయనదే కదా, సమస్తం నేను ఇంతటి వాడిని వచ్చాను, అందరూ ఆ లోకాలు ఈ లోకాలు అన్ని కోరుతున్నారు, నువ్వు అసలు ఏం కోరటం లేదు, కాబట్టి నన్ను కించపరిచినట్టే కదా అన్నట్టే కదా. ఏది చూసుకోండి ఎంత ఇది ఉంటుందో. అందుకనే ఈ భేదాలు అనేటువంటిది మాత్రం జాగ్రత్తగా తెలుసుకోవాలన్నమాట. ఇది అందుట్లో అహం అనేటువంటిది అంత గొప్ప విశేషమైనది. అసలు అహం అనేటువంటిది ఏందో ఇప్పుడు వివరిస్తా. అహం అనేటువంటి నేనని అర్థం కదా. అహం అనేటువంటిది ఏమిటంటే ఇత్సంజ్ఞ. నేను గ్రామర్లోకి వస్తున్నాను మళ్ళీ. ఇత్సంజ్ఞ గ్రామర్లో, వ్యాకరణంలో అహం అని అంటే అర్థము ఆ దగ్గర నుంచి అక్షరాలు 50 అక్షరాలు ఉన్నాయే, హా వరకు ఉన్న అక్షరాలన్నిటినీ అహం. అది అహంతో ఎన్ని అక్షరాలంటే ఈ దగ్గర నుంచి లాస్ట్ వరకు ఉన్నటువంటిది. మీకు ఇత్సంజ్ఞలు అనేటువంటిది మీకు వ్యాకరణం చదువుకుంటుంటే అక్కడ తెలుస్తుంది. మనకి వ్యాకరణంలో ఇత్సంజ్ఞల్లో అప్పుడు ఏం చెబుతా, అన్న అంటారు. అన్న అనేటువంటి మొట్టమొదటి నామం. ఈ అన్న అనేది మొట్టమొదటి నామం అంటే ఆ అనేటువంటి అక్షరం. కానీ చివరి అక్షరంలో ఉండేటువంటి నకారాన్ని తీసుకొని ఆ నాకి కలిపి అన్న అన్నాడు. అన్న అంటే మొత్తం 50 అక్షరాలు వచ్చేస్తాయి. దీన్ని ఇత్సంజ్ఞానని మనకు సంస్కృత వ్యాకరణంలో ప్రారంభంలో వస్తుందన్నమాట. అట్లనే అహం అనగానేటువంటిది కవిగారు అన్నాడు, అయ్యా నీకు బాగా అహం ఎక్కువయ్యా అని అన్నట్టు. కవి గారిని నాలాంటి వాడు నీకు బాగా అహం ఎక్కువయ్యా అన్నట్టు. అహం ఎక్కువయ్యా అన్నట్టు. అవునయ్యా నాకు ఇత్సంజ్ఞం బ్రహ్మాండంగా ఉందయ్యా అన్నట్టు. మహేశ్వర సూత్రాల్లో అది నాకు ఇత్సంజ్ఞ బాగా తెలుసు, నాకు ఇత్సంజ్ఞ బాగానే ఉన్నది,
అని. పైకి అర్థం ఏంటి? నీకు అహం ఎక్కువ అంటే నీకు అహంకారం ఎక్కువ అని అర్థం వస్తుంది. కానీ ఈయన ఎటు తీశాడు? నాకు ఇత్సంఖ్య బాగానే ఉంది, నాకు అక్షరాలని బాగా వచ్చాయా, నాకు భాష అనేటువంటి ఎంతటి అర్థంలోకి వెళ్ళిపోయింది చూడు. ఇది ఆ విద్వాంసులు మాట్లాడుకునేటప్పుడు ఉండేటువంటి గొప్ప విశేషాలు అట్లా వస్తుంటాయి అన్నమాట. అట్లా మేము అట్లా మాట్లాడుకుంటున్నప్పుడు శేషాచార్యులు గారు కానీ మేము కానీ ఇట్లా మాట్లాడుకుని ఇటువంటి వస్తుంటుంటాయి అనమాట. ఉదాహరణ కోసం చెప్తున్నాను. కాబట్టి ఇక్కడ చివరికి చెప్పేది ఏంటంటే ఈ బ్రహ్మం అనేటువంటిది కూడా అహం అనేటువంటిది పోతేనే బ్రహ్మము. ఈ విషయాలు మనకు భాగవతంలో ఎక్కువగా కనబడుతుంటాయి. భాగవతంలో మనకు కథల్లో చాలా అహం అనేటువంటిది ఉన్నది. కొన్ని చోట్ల ప్రదేశాలు ఇవన్నీ చూపించిన సందర్భాలు ఉన్నాయి. సరే, ఇట్లా చివరికి పిండితార్థం ఏమిటనమాట? దీనిలో పిండితార్థం బ్రహ్మం అనేటువంటిది నానాత్వం కాదు అని చెప్పేశాడు. దానికి ఆ బ్రహ్మం అనేటువంటిది ఇవో కొన్ని ఉదాహరణలు. ఆకాశో బ్రహ్మ, ఆకాశ తల్లింగాత్ మనకు మొట్టమొదటి దానిలో వచ్చింది. ఆకాశమే బ్రహ్మము, ఆదిత్యో బ్రహ్మ, ఆదిత్యో బ్రహ్మము, అట్లా అనమాట. ఈ విధంగా వచ్చింది. కాబట్టి ఆదిత్యో బ్రహ్మ అన్నారు కదా, ఆదిత్యో బ్రహ్మ దాని ప్రకారంగా కూడా చెప్పారు. ఆదిత్యుడు అనేటువంటి ఆయన ఆ కుండలో వెలిగే కాకుండా శూన్యమే కాకుండా వెలుగు కూడా ఉంటుంది. చివరికి ఏముంది, అది పగిలిపోతే అది పోతుంది. చివరికి ఆ సూర్యునిలోనే కలిసిపోతుంటుంది ఆ కాంతి విశేషాలు చెప్పుకున్నాం. అలానే మనలో ఉన్నటువంటి ముందు మనకున్నటువంటి ఆకాశం, మనలో ఉన్న ఆకాశం, మన హృదయంలో ఉన్న దహరాకాశం, 3 ఆకాశాలు వచ్చేసాయి. ఈ 3 ఆకాశాలన్నీ కూడా ఒక ఆకాశమే అని చెప్పుకుంటాం. కాబట్టి బ్రహ్మమునకు నానాత్మము లేదు. బ్రహ్మము ఏకమేవా ద్వితీయం బ్రహ్మ. ఈ ఏకమేవా ద్వితీయం బ్రహ్మ అనేటువంటి దానికి ఇక తిరుగులేనటువంటిది. కాబట్టి ఈ బ్రహ్మం అనేటువంటి దాన్నే మనకు సులభంగా అనమాచార్య కింద బ్రహ్మం ఒక్కటే అని అన్నారు. అలానే భాగవతంలో ఇందుగలడు అందులేడని అక్కడ చెప్పారు. కాబట్టి ఈ విధంగా ఆ ప్రజలలోకి బ్రహ్మం ఒక్కటే అని రావటానికి మూలాలు ఎక్కడెక్కడ ఉన్నాయి అనేటువంటిది మనం ఇక్కడ తెలుసుకుంటుంటాం అన్నమాట. ఇట్లా ఇంతవరకు బ్రహ్మముని గురించి నానాత్వం చెబుతూ ఉన్నారు. అలానే 355 సూత్రంలో అనేన సర్వగతం అనేటువంటి దానిలో అనేన సేతువు మొదలగు వాటి వివరణను నిరాకరించేసేసారు. పైకి మనకు సేతువు అనేటువంటిది భౌతికంగా కనపడుతున్నది. భౌతికంగా సేతువు కనపడుతుంది. అంత క్రితం మనకు సేతు తీర్థవా అని వచ్చింది అక్కడ అనమాట. అది కనపడుతుంటుంది. దాన్ని నిరాకరించేసి ఆత్మ కంటే భిన్నమైనవి ఏవీ లేవు, అయం ఆయా అది శబ్దాదిభ్య బ్రహ్మము సర్వగతం అని తెలియజేసే శబ్దాదుల వల్ల సర్వగతం బ్రహ్మమును సర్వగతత్వం సిద్ధించును. బ్రహ్మమునకు సర్వగతం సిద్ధించును అనగా బ్రహ్మము సర్వత్రా ఉన్నాడు అనేటువంటి మాటను చెబుతూ ఉన్నాడు. దీనిలో బ్రహ్మం సర్వగతము, ఆయామ శబ్దం నిర్దేశించుతున్నది. బ్రహ్మం సర్వగతం సర్వత్ర వ్యాపించడంలో సేతువు మొదలగు భిన్న నిర్దేశాలు పోతాయి అని చెబుతున్నాడు. అనగా సేతు అనేటువంటి దాన్ని మన క్రితం వచ్చింది. సేతు అనేటువంటిది బ్రహ్మం అని చెప్పారు కదండి. కాబట్టి బ్రహ్మమును సేతువుగా భావించారు అని అంటే సేతువుకి కొలత ఉంది కదా. సేతువుకు కొలత ఉంది కదా. సేతువు కొలత ఉంది కాబట్టి బ్రహ్మమునకు కొలత ఉంది అన్నమాట. అందుకని ఉన్మానం అనేటువంటి దాన్ని మనం క్రితం మాటల్లో చెప్పుకుంటూ వచ్చారు. అనంటే అప్పుడు అది చెప్పారనమాట. ఏమిటనమాట అక్కడ అర్థం అది కాదయ్యా. దానిలో అర్థము ఈ బ్రహ్మము వీళ్ళందరికీ ఆధారము. అవతల ఈ సేతువు బ్రహ్మము అనేటువంటి ఈ సేతువు అవతలకు వెళ్ళటానికి, ఈ సంసార సాగరం నుంచి బయటపడటానికి ఆధారము ఇది. దీన్నే మనం భగవద్గీతలో జ్ఞాననౌక అన్నారు. ఇంకొక రకంగా జ్ఞాననౌక. జ్ఞానం అనేటువంటి నౌకలో ఎక్కావు అని అంటే అవతల ఒడ్డుకి పోతావు అని చెప్పారు. అసలు జ్ఞానం అనేటువంటిది ఏమిటి అంటే బ్రహ్మమే. జ్ఞానం అన్నా బ్రహ్మమే. జ్ఞానం అనేటువంటి బ్రహ్మస్వరూపం. అందుకనే మన లలితలో జ్ఞాన విగ్రహ అన్నాడు. జ్ఞాన విగ్రహం అన్నమాట. బ్రహ్మమే జ్ఞానం. కాబట్టి జ్ఞానం అనగా అక్కడ ఏమిటి, పడవ అనేటువంటిది బ్రహ్మము. ఆ బ్రహ్మాన్ని పట్టుకుంటే అవతలకి పోతావు.
అని చెప్పాడనమాట. ఇది కాబట్టి ఆ బ్రహ్మమునకు పరిచ్ఛిన్నము లేదు, ముక్కలు ముక్కలు లేదు, అఖండ బ్రహ్మం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక అన్నాడు ఒకటే మాట మొత్తం అని. అట్లనే ఈ బ్రహ్మమునకు పరిచ్ఛిన్నము లేదు, ముక్కలు ముక్కలు లేదు. సర్వవ్యాపకమైన ఆత్మస్వరూపము ఈ జగత్తు అని శృతి స్మృతిము. యావాన్ వా అయం ఆకాశ తావాన్ ఏష అంతర్హృదయ ఆకాశ అని ఛాందోగ్యోపనిషత్తు. ధ్యాయాన్ దివ ధ్యాయాన్ ఆకాశత్ అని. ఇంకా భగవద్గీత కూడా నిత్య సర్వగత స్థాణు అచల అయం సనాతన అనే వివరణలు చెప్పుకుంటూ వచ్చాడనమాట. నిత్య సర్వగత, ఆ నిత్యుడు సర్వగత, సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి వాడు. స్థాణు కదలడు, అచల స్థాణువు స్థిరంగా ఉన్నాడు, అచల కదలక అనేటువంటిది ఉండదు. అయం సనాతన బ్రహ్మ. ఈ మాటనే దీనిలో మనకు బృహదారణ్యోపనిషత్తులో అనణుహు, అహ్రస్వం, అదీర్ఘం అని వరుసగా 20 లక్షణాలు చెప్పుకుంటూ వచ్చాడు. ఆ 20 లక్షణాలు చెప్పుకుంటూ వచ్చాడు కదా. ఇక్కడ ఒకటి కూడా మనకు అనిపిస్తుంది, బ్రహ్మమును గురించి నువ్వు నిర్వచించినట్లే కదా. అప్పుడు అనణుహు అంటే బ్రహ్మమును గురించి నిర్వచించినట్టే అని అర్థమవుతుంది. అనణుహు అణువంతటి వాడు కూడా కాదు అని చెప్తున్నాం. అంటే బ్రహ్మమును గురించి నిర్వచించినట్టే అని అర్థం. అలానే అదీర్ఘ పొడవైనటువంటి వాడు కాదు, అహ్రస్వ పొట్టైనటువంటి వాడు కాదు అని ఈ విధంగా ఒక 20 లక్షణాలు బృహదారణ్యోపనిషత్తులో చెప్పుకుంటూ వచ్చాడు. అంటే ఎందుకనమాట, చివరికి ఒక వస్తువు అనే చెప్పడానికి అవకాశం లేనటువంటిది మిగిలిన వాటన్నిటికీ ఉన్నాయి కానీ దీనికి మాత్రము లేదు, ఈ బ్రహ్మం అనేటువంటిది అని చెప్పడం కోసమే ఇది అనమాట. ఆకాశవత్ సర్వగతశ్చ నిత్య బ్రహ్మం. ఆకాశవత్ సర్వగతశ్చ నిత్య. ఆకాశం అంటుంటు వాడు. ఆకాశమునకు ముక్క చేద్దామా? ఆకాశాన్ని ముక్క చేయటం అనేటువంటిది ఉన్నదా? ఎవరి వల్ల కాదు. ఆకాశం అనేటువంటిది అనంతమైనటువంటిది, ఎక్కడ మొదలు లేదు, తుది లేదు. అందుకని ఆకాశ తల్లింగాత్ మొట్టమొదటి చెప్పింది. అందుకే ఆకాశమే బ్రహ్మం. ఇంకా విశేషం ఏమిటనమాట, స్థాణు అచల ఆకాశ సనాతనమైనటువంటిది. ఎప్పటి నుంచి ఉన్నది? ఇప్పుడు ఉన్నదా? లేదు. ఎప్పుడు ఉన్నదో చెప్పలేము. ఆ బ్రహ్మం అనాది. అటువంటి ఆ బ్రహ్మము అయం నిత్యగత అని చెప్పుకుంటూ, ఆకాశవత్ సర్వగతశ్చ నిత్య అని చెప్పుకుంటూ, ఈ జగత్తు యొక్క ఆభాస రూపం ఆత్మ అని గుర్తించినప్పుడు ఆత్మ సర్వగతం. ఆత్మ వేరు, జగత్తు వేరు అనే భావము వేదాంత సిద్ధాంతమునకే విరుద్ధము. ఇది అవిద్యానామంతతిమిర మిహిర ద్వీప నగరీ జడానా చైతన్యస్తవక మకరంద శృతిఝరీ. అది అక్కడ శ్లోకం. అనగా ఏమిటి? అవిద్య ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఏమంటున్నారు? ఈ ఆత్మ వేరు, ఆ జగత్తు వేరు అని చెబుతున్నారు. ఆత్మ వేరు, జగత్తు వేరు అని చెబుతున్నారు. కాదయ్య, జగత్తు అనేటువంటిది ఈ ఆత్మ మీద ఆధారపడే ఉన్నది. ఆత్మ అనేది ఆధారము ఈ జగత్తుకి. ఈ జగత్తులో ఆత్మ అనేది లోపల ఉన్నది కాబట్టి ఈ జగత్తు నడుస్తూ ఉన్నది అని చెప్పడం అన్నమాట దీనిలో. అందుకోసమే భగవద్గీతలో ఉదాహరణలు చెప్పాడు. కొన్ని ఉదాహరణలు 10వ అధ్యాయంలో చెప్పాడు, కొన్ని ఉదాహరణలు అంతకుముందు అధ్యాయంలో కూడా చెప్పాడు. ఆ దాన్ని బట్టి ఏమనుకోవాలి మనము? మొత్తం చరాచర జగత్తు అంతా కూడా పరమాత్మ యొక్క శక్తితో వ్యాపించి ఉన్నది అని తెలుసుకోవాలి. అనగా ఇలా తెలుసుకున్నటువంటి వాడే అవిద్య అంటే అజ్ఞానం అనేటువంటి దాన్ని పోగొట్టుకొని జ్ఞాన మార్గం వైపు నడుస్తూ ఉంటుంటాడు. అలా నడుస్తున్నప్పుడు ఏమవుతుందంటే వీళ్ళు సహజంగా 4 అంతఃకరణ చతుష్టయంలో ఏంటి? మనస్సు, చిత్తము, బుద్ధి, అహంకారం. ఈ 4 ఏమవుతాయి? క్రమక్రమంగా అహంకారం దాకా వచ్చి పోతాయి.
అహంకారంతో ఖాళీ అయిపోతుంది. అహంకారంతో ఖాళీ అయిపోయినప్పుడు ఈ మనస్సు, చిత్తము, బుద్ధులు అన్నీ కూడా ప్రశాంత చిత్తంతో ఉంటాయి. అంత క్రితం దాకా ఈ అహంకారం ఉన్నంతసేపు ఇవి ఎగిరెగిరి పడుతుంటాయి. అహంకారం ఎప్పుడైతే పోతుందో అనగా అజ్ఞానం ఎప్పుడైతే పోతుందో అప్పుడు. అందుకని మనకు మొట్టమొదట అంగన్యాస కరన్యాసాల్లో మొట్టమొదటి అంగుష్టాభ్యాన్నమః, తర్జనీభ్యాన్నమః అది ముందు మొట్టమొదటి చెప్పేశారు. అంగుష్టాభ్యాన్నమః, అంగుష్టము అని అంటే పరమాత్మ. అంగుష్టమాత్రో పురుషో బభూవః వచ్చింది కదా దీనిలో. దానిలో కూడా మనకు ఏది కఠోపనిషత్తు అదేనమాట. అంగుష్టము ఈజ్ ఈక్వల్ టు బ్రహ్మము. అందుకనే మనకు మన ఇళ్లల్లో ఈ విగ్రహాలు కనుక పెట్టుకుండేట్లయితే అంగుష్టమాత్ర ప్రమాణము అని మనకు పెద్దవాళ్ళు చెప్పారు. అనగా ఆలయాల్లో పెద్ద పెద్ద విగ్రహాలు ఉంటాయి, అది సరే. మనకు మాత్రం అంగుష్టమాత్ర ప్రమాణ అంటే సుమారుగా అర్థం ఏంటి, 3 అంగుళాలు లేకపోతే 4 అంగుళాలు, అది అంత హైట్ ఉండేటువంటివి అని అర్థం అనమాట. అలా ఉంటే ఏమిటనమాట, అది బ్రహ్మము. అది కానీ అట్లనే మన యొక్క అంగుష్టం చూసుకోండి, బ్రహ్మము. ఒక్కొక్క విశేషం కనుక 5 ఏళ్లలో చూసుకుంటుంటే 4 ఏళ్ళు ఉన్నాయండి. ఈ అంగుష్టం అనేటువంటి అసలు వేలు లేదనుకోండి, వేలు లేకపోతే వాడు పని చేయటం అసలు వల్ల అవుతుందా? పోనీ 4 ఏళ్లలో నువ్వు ఒక ఏళ్ళైనా, మధ్యలో ఏళ్ళు లేకపోయినా, చివరి ఏళ్ళు లేకపోయినా ఎటువంటి పని చేస్తాడు వాడు. కానీ అంగుష్టం లేకపోతే అసలు ఏం పని చేయలేడు వాడు. అందుకని అంగుష్టం యొక్క గొప్ప విశేషం ఉంది. అంగుష్టం సరిగ్గా ఉంటే ఉన్నది కాబట్టి బాణం వేస్తాడు. అంగుష్టం లేదనుకో బాణం ఏం వేస్తాడు? కాబట్టి వాడి దగ్గర కోరాడు ఏకలవ్యుడి దగ్గర ద్రోణాచార్యుడు, అంగుష్టాన్ని ఇవ్వవయ్యా అన్నాడు. అంటే అర్థం ఏమిటి, నీకు విలువిద్య లేకుండా పోగాక అని శాపం పెట్టేదానికన్నా ఇట్లా పెట్టాడు. చూసుకోండి ఎట్లా ఉందో అంగుష్టం యొక్క విశేషం. ఆ అంగుష్టము బ్రహ్మము అట్లా అనమాట. ఇది అనగా బ్రహ్మజ్ఞానం వాడికి లేకుండా చేసేసాడు. అది ఇట్లా ఈ విధంగా అనమాట. కాబట్టి నిరహంకారము అనేటువంటి రావాలి అని అంటే బ్రహ్మమును తాకినప్పుడే అప్పుడు నిరహంకారము. ఇవన్నీ తెలుసుకోవడానికి బ్రహ్మము యొక్క నానాత్వము అనేటువంటిది పోవాలి అని చెబుతున్నాడు. బ్రహ్మము యొక్క నానాత్వం అనేటువంటిది పోవాలి అని చెబుతున్నాడు. ఆ బ్రహ్మం యొక్క నానాత్వం పోవాలి అని అంటే మనం గీతలో విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునిచైవ స్వపాకేచ పండిత సమదర్శిన. బ్రహ్మం అన్నిటి చోట సమానంగా ఉన్నాడని చెప్పుకుంటూ వచ్చారు. చూసుకుంటే దాంట్లో ఎట్లా చెప్పుకుంటారు, ఒక చోట ఎక్కువ ఒక చోట తక్కువ అనేటువంటిది లేకుండా అంతా ఒక చోటే చెప్పుకుంటూ వచ్చారు. ఇట్లా ఈ విధంగా. కాబట్టి జగత్తు యొక్క ఆభాసులు ఆత్మ అని తెలుసుకోవడం, ఇది ఆత్మ సర్వగతం ఈ విధంగా తెలుసుకోవండి అని ఈ విధంగా చెబుతూ ఇంతటితోటి అయిపోయిన తర్వాత 8వ అధ్యాయంలో ఫలాధికరణం అనేటువంటిది చెబుతున్నారు. ఈ ఫలాధికరణం అనేటువంటిది కూడా దీనిలో మనం రేపు చెప్పుకుందాం సోమవారం. ఇది కొంచెంసేపు ఉంటుంది. ఆ సోమవారం తర్వాత మనం కొత్త అధ్యాయంతో మనం ప్రారంభం చేద్దాం ఇంతవరకు. కాబట్టి ఇది చిన్నదైన ఫలాధికరణ. అంతవరకు శుభం భూయాత్. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే.